హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం టెట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు తప్పనిసరిగా ఈ సూత్రాలు అనేటటువంటివి ఒకసారి ఫార్ములాస్ ఒక్కసారి చూసుకొని వెళ్ళండి. దీనివల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. ఇవి చూసుకొని వెళ్ళారనుకోండి, అక్కడ ఏ సమ్ ఇచ్చినా సరే చేయడానికి ఒక ఆలోచన అయినా మినిమం తడుతుంది. ఇక్కడ ఫస్ట్ వన్, త్రిభుజం యొక్క వైశాల్యానికి సూత్రం. ఆర్యభట్ట సూచించినటువంటి వైశాల్యం అన్నమాట ఇది. మరి దీనికి సూత్రం ఏంటంటే ఆఫ్ బీహెచ్, భూమి ఎత్తు ఇచ్చారనుకోండి, అప్పుడు మనం వేయాల్సిన సూత్రం ఏంటంటే ఒక త్రిభుజానికి సంబంధించినటువంటి భూమి ఎత్తు ఇచ్చినప్పుడు త్రిభుజ వైశాల్యం అడిగేటప్పుడు ఇది వేసుకోవాలి. మరి ఒక సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోమన్నారు. మరి ఒక భుజం కొలత ఇచ్చారనుకోండి, అప్పుడు దాని యొక్క వైశాల్యానికి సూత్రం 1/√3/4a² అనమాట. లేదా భుజం కాకుండా ఎత్తు ఇచ్చారనుకోండి, ఎత్తు అనేటి భుజం ఇస్తే ఈ భుజంకి సంబంధించిన సూత్రం వేస్తాం. ఎత్తు కనుక ఇచ్చారనుకోండి, h²/√3 అనేటటువంటిది వేస్తాం. √3a²/4 అనేటటువంటిది వైశాల్యానికి. ఎత్తు ఇచ్చారు, సమబాహు త్రిభుజ వైశాల్యం కనుక్కోమన్నారు. అప్పుడు ఏం చేయాలంటే మరి h²/√3 అనేటటువంటిది వేసుకోవాలి. అదే సమబాహు త్రిభుజానికి చుట్టూ కొలత కనుక్కోమనేటప్పుడు భుజం కొలత ఇస్తారు, అప్పుడు 3a అనేటటువంటిది వేసుకోవాలి సూత్రం. మరి ఉన్నతి ఇప్పుడు భుజం ఇచ్చారు, ఉన్నతి ఎంత అని అడిగారు అనుకోండి, భుజం ఇచ్చి ఉన్నతి అడిగేటప్పుడు √3/2a అనేది వేసుకోవాలి. చూడండి, √3/2a, √3/4a², h²/√3, అలాగే చుట్టుకొలత అనేది 3a. సమద్విబాహు త్రిభుజం అంటే రెండు భుజాలు సమానంగా కలిగినటువంటి త్రిభుజం యొక్క చుట్టుకొలత వైశాల్యం అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఇది రెండు భుజాలు సమానం కాబట్టి 2a, అలాగే ఇంకొక భుజం b, అలాగే 2a+b అనేటటువంటిది మరి రెండు సమాన భుజాలు ఉన్నాయి అనేటప్పుడు దాన్ని మనం 2aగా తీసుకోవాలి, మిగిలిన వేరుగా ఉన్న భుజాన్ని bగా తీసుకొని చుట్టుకొలతను కడతాం. మరి వైశాల్యానికి సూత్రం ఏంటి అంటే b/4√4a² - b². మనకి ఎక్కువగా సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోమని సమ్స్ ఎక్కువగా ఇవ్వట్లేదు. ఒకవేళ ఇస్తే కనుక b/4√4a² - b² ఫార్ములా వేస్తాం. మరి హెచ్ అడిగారు అనుకోండి, ఎత్తు అంటే అక్కడ భుజాలు కొలత ఇచ్చేసి ఎత్తు అడిగారు అనుకోండి, అప్పుడు ½ √4a² - b². ఇక్కడ చూడండి, ½ b² అనేది ఎత్తుకి. మరి వైశాల్యానికి సూత్రం ఏంటంటే b/4 అనేది వస్తుంది. b/4 వస్తుంది, √4a² - b² కామన్గానే వస్తుంది. నెక్స్ట్ వన్, ఇప్పుడు విషంబాహు త్రిభుజానికి ఫార్ములా. అప్పుడు ఈ మూడు భుజాలు కూడా వేరువేరుగా ఉంటాయి, ఏ ఒక్క భుజం కూడా సమానంగా ఉంటుంది, ఏ రెండు భుజాలు కూడా సమానంగా ఉండవు. దానికి చుట్టుకొలత అడిగేటప్పుడు మూడు భుజాలని కలిపేస్తాం. మరి వైశాల్యం అడిగేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఎస్ అనేటటువంటిది కట్టాలి. ఎస్ అంటే ఏంటి, a+b+c/2 అనేటటువంటిది ఎస్. ఈ ఎస్ది కట్టిన తర్వాత ఒక వాల్యూ వస్తుంది కదా, దాన్ని బట్టి ఈ వైశాల్యం అనేది కట్టాలి. √s × s - a, s - b, s - c. ఈ వైశాల్యం ఫార్ములా ఇది వేసి కట్టాలి. నెక్స్ట్ వన్, లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం. లంబకోణ త్రిభుజం ఎట్లా ఉంటుంది, ఒక కోణం 90 degrees ఉంటుంది. మరి ఇందులో కర్ణము స్క్వేర్ అనేది భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్కి సమానం. సో కర్ణం d అయితే b² + h² అనేది అవుతుంది. సో ఆ వైశాల్యం ఏమవుతుందంటే లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఆఫ్ BH, ఆఫ్ ఇంటూ భుజము ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అన్నమాట. లంబకోణ త్రిభుజానికి లాక్షణికమైనటువంటి ఉపపత్తినిచ్చిన వారు భాస్కరాచార్య. పైథాగరస్ సిద్ధాంతాన్ని ముందే ప్రతిపాదించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరంటే బౌద్ధాయన. నెక్స్ట్ వన్, దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత వైశాల్యం కర్ణం. దీర్ఘచతురస్రం చుట్టుకొలత 2a+b, వైశాల్యం l+b. మీకు తెలుసు కదా, పొడవుని l అంటాం, వెడల్పుని b అంటాం. సో ఇక్కడ రెండు ఎల్లలు కలిపితే రెండు బీలు కలిపినప్పుడు మనకు చుట్టుకొలత వస్తుంది. మీకు ఈ సూత్రం గుర్తుకు రాలేదనుకోండి, అప్పుడు ఈ పిక్చర్ వేసుకొని పొడవు ఎంత ఇచ్చారు వెడల్పు ఎంత ఇచ్చారు 4 వైపులు వేసేయండి. ఈ వేసిన తర్వాత 4 కలిపేస్తే వచ్చేదే మనకు చుట్టుకొలత. వైశాల్యం అంటే ఏంటి, పొడవు ఇంటూ వెడల్పు. ఒక 2 వాల్యూస్ ఇస్తారు అక్కడ మీకు ఎలాగును, అవి 2 మల్టిప్లికేషన్ చేశాడు. కర్ణం అడిగేటప్పుడు ఇది
ఇదేమవుతుంది పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణం అనేది ఈ మిగిలిన భుజం స్క్వేర్ రూట్ ఓవర్ ఈ భుజం అవుతుంది కాబట్టి రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది అవుతుంది. దీర్ఘ చతురస్రాకార ఆట స్థలంలో బయట వైపు డబ్ల్యూ వెడల్పు గల బాట వేస్తే బాట వైశాల్యం ఇలా బయట వైపు బాట వేశారు అంటే 2W ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2W వస్తుంది. ఇక్కడ ప్లస్ 2W వస్తుందండి. బయట వైపు బాట వేస్తే బయట బాటను కూడా మనం వైశాల్యంలో కలపాలి కాబట్టి సారీ ఫర్ దట్. ఇక్కడ బయట వైపు బాట వేస్తే డబ్ల్యూ వెడల్పు గల బాట వేస్తే మరి బాట వైశాల్యానికి సూత్రం ఏంటంటే ఇట్లా వస్తుంది 2W ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2W. మరి లోపల వైపు బాట వేస్తే ఆ బాట వైశాల్యానికి సూత్రం ఏంటంటే 2W ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ 2W అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ చతురస్రం. చతురస్రం యొక్క చుట్టుకొలతకి సూత్రం 4 భుజాలు సమానం. చతురస్రంలో ఏ ఏ ఏ ఏ అంటే 4A అనేది రైట్ ఆన్సర్. మరి దాని యొక్క వైశాల్యానికి సూత్రం ఏ స్క్వేరు. మరి కర్ణం ఇచ్చారనుకోండి, కర్ణం డి మాత్రమే ఇచ్చారు, ఏ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు హాఫ్ డి స్క్వేర్ అవుతుంది వైశాల్యానికి సూత్రం. మరి చుట్టుకొలత ఇంత అని ఇచ్చారు, చుట్టుకొలత 114 అనో లేక 146 అని ఇట్లా ఏదో ఇచ్చారు. చుట్టుకొలత ఇచ్చి కూడా వైశాల్యం కనుక్కోవచ్చు. చుట్టుకొలత ఇచ్చినప్పుడు వైశాల్యానికి సూత్రం 1/16 పీ స్క్వేర్ 1/16 పీ స్క్వేర్. లేదా ఈ చుట్టుకొలతను బట్టి ఈ 4Aకి సమానం చేస్తారు, అప్పుడు ఏ వాల్యూ వస్తుంది. ఏ వాల్యూని బట్టి కూడా ఏ స్క్వేర్ చేయొచ్చు. ఇక్కడ డి వాల్యూ మీకు ఈ సూత్రం మీకు గుర్తు రాలేదనుకోండి, డి వాల్యూ ఇచ్చారు, ఈ డి వాల్యూ ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు అలా కట్టడం మీకు కష్టమవుతుంది. హాఫ్ డి స్క్వేర్ అనేది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, ఈజీ అనమాట. కర్ణం డి అంటే రూట్ 2A. అంటే ఇక్కడ డి వాల్యూ ఇచ్చినప్పుడు రూట్ 2Aకి మీరు సమానం చేశారనుకోండి, రూట్ 2Aకి సమానం చేస్తే అప్పుడు ఏ వాల్యూ అనేది వస్తుంది. దాన్ని బట్టి కూడా మీరు వైశాల్యం కానీ చుట్టుకొలత కానీ కట్టవచ్చు. ఈ విధంగా అనమాట మీరు ఏదో ఒక దానికి ఇచ్చినటువంటి ఫార్ములాకి సమానం చేసుకుంటూ మీరు చేయవచ్చు. ఏ భుజంగా గల చతురస్రాకార స్థానం బయట డబ్ల్యూ వెడల్పు గల బాట వేస్తే ఆ బాట యొక్క వైశాల్యం ఎంత. మనం అప్పుడు చతురస్రాకార బాట వైశాల్యం అనేటప్పుడు 4W ఇంటూ ఏ ప్లస్ డబ్ల్యూ. అదే లోపల డబ్ల్యూ వెడల్పు గల బాట వేస్తే ఆ బాట వైశాల్యం 4W ఇంటూ ఏ మైనస్ డబ్ల్యూ అవుతుంది. నెక్స్ట్ వన్ చతుర్భుజాలు. సమాంతర చతుర్భుజం అంటే ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి. మరి దీని యొక్క సూత్రం ఏంటంటే BH, దీర్ఘ చతురస్రం లాగానే పొడవు ఇంటి వెడల్పు లాగానే BH. అంటే ఇక్కడ ఇది హెచ్ అవ్వదండి, సారీ ఇది హెచ్ అవ్వదు. హెచ్ అంటే ఇట్లా లంబం గీస్తారు, అది హెచ్ అవుతుంది. హెచ్ అంటే ఇలా లంబం గీస్తారు, అది హెచ్ అవుతుంది అనమాట. B ఇంటూ హెచ్ అనేది అవుతుంది. చుట్టుకొలతకి సూత్రం 2 ఇంటూ ఏ ప్లస్ బి, అంటే ఇది బి అనమాట. చుట్టుకొలత అంటే 2 ఇంటూ ఏ ప్లస్ బి, ఇది బి ఇచ్చాం కాబట్టి ఇది ఏ ప్లస్ బి అవుతుంది. 2 ఇంటూ ఏ ప్లస్ బి సేమ్ దీర్ఘ చతురస్రం లాగానే 2 ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది చుట్టుకొలత. వైశాల్యం వచ్చేసరికి BH అవుతుంది. నెక్స్ట్ వన్ రాంబస్కి వచ్చేసరికి వైశాల్యం. రాంబస్ 4 భుజాలుగా సమానంగా ఉంటుంది కదా, 4 భుజాలు కూడా సమానంగా ఉంటుంది. రాంబస్ అనేది ఇట్లా ఉంటుంది కదా, ఇది 4 భుజాలు సమానం ఏ. కాబట్టి చుట్టుకొలత సేమ్ చతురస్రం లాగానే 4A వస్తుంది. వైశాల్యం వచ్చేసరికి ఇవి D1 D2 అంటామండి. వీటిని D1 కర్ణాలనే ఒకటి D1 అవుతుంది, ఇంకోటి D2 అవుతుంది. మరి దీనికి సూత్రం ఏంటంటే హాఫ్ D1 D2. వైశాల్యానికి సూత్రం హాఫ్ D1 D2. అక్కడ ఏంటి కర్ణాలు ఇచ్చినప్పుడు D1 D2 ఇచ్చారనుకోండి, ఓకే వేసేస్తాం. అదే D1 D2 ఇచ్చి భుజం కనుక్కోమన్నారనుకోండి, అప్పుడు సూత్రం ఏంటంటే రూట్ ఓవర్ D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ బై 2. అప్పుడు భుజం అనేటటువంటిది వస్తుంది. రూట్ ఓవర్ D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ బై 2 అనేటటువంటిది భుజం యొక్క సూత్రం. ట్రెపీజియం సమలంబ చతుర్భుజం. ట్రెపీజియం అంటే సమలంబ చతుర్భుజం. మీ అందరికీ తెలుసు ట్రెపీజియం ఎట్లా ఉంటుందని. మరి దీనికి చుట్టూ కొలత ఏమవుతుందంటే ఏ భుజం కూడా సమానంగా ఉండదు, అసమాన భుజాలు. ఏ భుజం కూడా ట్రెపీజియం సమలంబ చతుర్భుజంలో ది కూడా సమానంగా ఉండదు. అందువల్ల అన్ని భుజాలు తప్పనిసరిగా కలిపేయడమే. అన్ని భుజాలు అంటే విషమబాహు త్రిభుజంలో ఎట్లా అయితే అన్ని భుజాలు కలుపుతామో అట్లానే ఇది కూడా విషమబాహులాగానే ట్రెపీజియం కూడా చతుర్భుజానికి సంబంధించి.
మరి అన్ని భుజాలు కల్పిస్తే మనకి చుట్టుకొలత వస్తుంది. వైశాల్యం అనేసరికి హెచ్ హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి, హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఇక్కడ హెచ్ వస్తుంది, హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి అనేది ట్రెపీజియం యొక్క వైశాల్యం. మరి చతుర్భుజం యొక్క వైశాల్యం ఏంటి? చతుర్భుజం చుట్టుకొలత కూడా అంతే. చతుర్భుజం అయినా కూడా ఏ భుజం కూడా సమానంగా ఉండదు. వీటి లక్షణాలు ఇట్లానే ఉంటాయి. మరి వైశాల్యం వచ్చేసరికి హాఫ్ డి ఇంటూ హెచ్1 ప్లస్ హెచ్2, హాఫ్ డి ఇంటూ హెచ్1 ప్లస్ హెచ్2 అనేది రైట్ ఆన్సర్. అంటే హెచ్1 హెచ్2లు రెండు కలపాలి. తర్వాత కర్ణం ఉంటుంది కదా, కర్ణం డి, హాఫ్ ఇంటూ డి ఇంటూ హెచ్1 ప్లస్ హెచ్2 అనేటటువంటిది చతుర్భుజానికి, హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి అనేటటువంటిది ట్రెపీజియానికి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వృత్తం వచ్చేసరికి దీని యొక్క వ్యాసం ఎంత? వృత్తంలో వ్యాసం అంటే డి. వ్యాసం అనేది దేనికి సమానం? 2 ఆర్లకి సమానం. సో డి ఈక్వల్స్ టు 2r. మరి వృత్త పరిధికి సూత్రం తెలుసు, 2πr అని తెలుసు. 2rలు అయితే డి కాబట్టి, 2rలు డి కాబట్టి ఇందులో 2rకు బదులుగా డి వేసేసాం. మరి వృత్త వైశాల్యం πr², r ఇచ్చినప్పుడు, డి ఇస్తే πd²/4. అదే చుట్టుకొలత ఇచ్చినప్పుడు వైశాల్యం కట్టమన్నారు అనుకోండి, c²/4r, చుట్టుకొలత ఇచ్చి 4π, సారీ ఫర్ దట్, 4π. మీకు లేదు చుట్టుకొలత ఇచ్చి వైశాల్యం కట్టమన్నారు అనుకోండి, చుట్టుకొలతకి సూత్రం 2πr కదా, ఆ 2πrకి సమానం చేసేసి అప్పుడైనా మీరు ఆ వాల్యూని తీసుకొచ్చి వైశాల్యంలో మీరు కట్టవచ్చు. సో అలా చేయొచ్చు. లేదా c²/4π అనేది చుట్టుకొలతకి సూత్రం. πd² అంటే కర్ణం ఇచ్చారనుకోండి, వ్యాసం ఇచ్చారనుకోండి, వ్యాసం ఇచ్చినప్పుడు ఇక్కడ ఒకసారి చూస్తే మనకు తెలుసు కదా డి అంటే 2r అని. సో డి ఇచ్చేటప్పుడు, వ్యాసం ఇచ్చేటప్పుడు πd²/4 వేస్తాం. వృత్త వైశాల్యం r ఇచ్చేటప్పుడు πr², πd²/4, c²/4π. ఇది మనకి వృత్త వైశాల్యానికి సూత్రాలు. మరి వృత్త వైశాల్యాన్ని ఒక కృత్యం ద్వారా వివరించినటువంటి గ్రంథం ఏదంటే ఏ బుక్ ఆఫ్ జేవ్స్. మరి వృత్త పరిధికి సమానమైన భూమి వ్యాసార్థానికి సమానమైన ఎత్తు కలిగినటువంటి లంబకోణ త్రిభుజ వైశాల్యం సమానం అని పేర్కొన్నవారు ఆర్కిమెడిస్ పై విలువను గణించినటువంటి ఆద్యుడు. అలాగే న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అనేటటువంటి బిరుదు కూడా ఆర్కిమెడిస్కి కలదు. వృత్త పరిధికి వైశాల్యానికి గణిత సూత్రాలను ఈయన కనుక్కోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ అర్ధవృత్తంకి వచ్చేసరికి మరి చుట్టుకొలత ఏమొస్తుంది మీకు తెలుసు. ఎందుకంటే చుట్టూ తిప్పాలంటే మరి ఇది వృత్తం చుట్టుకొలతలో సగం కాబట్టి మరి 2πrలో సగం వస్తుంది. అంటే ఈ భాగం మాత్రమే నేను చెప్తున్నా. అప్పుడు 2కి కట్ అవుతుంది πr. మరి ఈ ముక్క కూడా కలిపితేనే కదా అర్ధవృత్తం చుట్టుకొలత అవుతుంది. సో ఇది ఒక 2r. అందువలన πr + 2r అనేటటువంటిది చుట్టుకొలత. మీకు r వాల్యూ ఇచ్చేటప్పుడు ఇలా కట్టేయచ్చు. లేదా మీకు πr అంటే 22/7 కాబట్టి 22/7r + 2r అంటే 36/7r అనేది డైరెక్ట్ ఆన్సర్. r వాల్యూ ఇచ్చేటప్పుడు చుట్టుకొలత ఇట్లా కట్టవచ్చు. వైశాల్యానికి సూత్రం ఏంటంటే πr² మనకు తెలుసు వృత్త వైశాల్యం, అందులో సగం కాబట్టి πr²/2 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. మరి సెక్టార్ లేదా త్రిజ్యాంతరం అంటారు దీన్ని. సెక్టార్నే త్రిజ్యాంతరం అంటారు. మరి సెక్టార్ యొక్క చుట్టుకొలత ఏంటంటే l + 2r. సెక్టార్ యొక్క చుట్టుకొలతకి సూత్రం l + 2r. ఎందుకంటే ఇదొక 6, ఇదొక 6, 2r. l అంటే ఈ ఇది చాపం, ఇది దాని చాపమే అంటారు, దీన్ని l అంటాం. మరి చాపం పొడవు l ఈ l కట్టమన్నారు అనుకోండి, మనకి r వాల్యూ ఇచ్చేసి l కట్టమనేటప్పుడు θ/360 × 2πr అనేది చాపం పొడవుకి సూత్రం. మరి వైశాల్యం అడిగారు అనుకోండి, θ/360 πr² వేస్తాం. ఇక్కడ చూడండి వృత్తం చుట్టుకొలత వేస్తున్నాం, ఇక్కడ వృత్తం వైశాల్యం వేస్తున్నాం. చాపం పొడవుకి సూత్రం చూడండి, చాపం చుట్టుకొలతకి l + 2r, చాపం చుట్టుకొలతకి సూత్రం l + 2r. మరి చాపం పొడవుకి సూత్రం θ/360 × 2πr, వైశాల్యానికి సూత్రం θ/360 × πr². లేదా దీన్నే LR/2 అంటారు. LR/2, l × r/2 అనేటటువంటిది సెక్టార్ యొక్క వైశాల్యానికి సూత్రం.
నెక్స్ట్ వన్ సమఘనం దీర్ఘఘనం. సమఘనం దీర్ఘఘనం. సమఘనం ఎలా ఉంటుందంటే 6 ముఖాలు కలిగి ఉంటుంది, 8 శీర్షాలు కలిగి ఉంటుంది, 12 అంచులు కలిగి ఉంటుంది. 6 ముఖాలు, 8 శీర్షాలు, 12 అంచులను కలిగి ఉంటుంది. మరి ఘనపరిమాణం వచ్చేసరికి వీటిది ఏ క్యూబ్. ఎందుకంటే భుజము పొడవు ఏ, వెడల్పు ఏ, ఎత్తు కూడా ఏ కలిగి ఉంటుంది కాబట్టి పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు ప్రకారమైన ఏ క్యూబ్ అవుతుంది. ప్రక్కతల వైశాల్యానికి సూత్రం 4a², సంపూర్ణతల వైశాల్యానికి సూత్రం 6a², కర్ణం పొడవుకి సూత్రం √2a², √3a² అనమాట. √3a ఇది మాత్రమే వస్తుందండి. √3a. చూడండి, 6 ముఖాలు, 8 శీర్షాలు, 12 అంచులు కలిగి ఉంటుంది. మరి ఏ క్యూబ్ అనేది ఘనపరిమాణం అంటే పొడవు ఇంటి వెడల్పు ఇంటి ఎత్తు కట్టేయడమే. లేదా ఒకే భుజం ఇచ్చారనుకోండి, ఒకే భుజం ఇచ్చి దీని ఘనపరిమాణం కనుక్కోమంటే ఇదే 3 సార్లు వేసుకుంటాం. ప్రక్కతల వైశాల్యం ఏ క్యూబ్, ఎందుకంటే 3 భుజాలు సమానమే ఉంటుంది సమగణంలో. ప్రక్కతల వైశాల్యానికి సూత్రం 4a², సంపూర్ణతల వైశాల్యం 6a², కర్ణం పొడవుకి √3a. మరి దీర్ఘఘనం వచ్చేసరికి ఘనపరిమాణం, ఎందుకంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. దీర్ఘ చతురస్రం లాగానే పొడవు ఇంటూ వెడల్పు చేసి దానికి ఎత్తు అనేది యాడ్ అవ్వాలి ఘనపరిమాణం అంటే. మరి ప్రక్కతల వైశాల్యం వచ్చేసరికి 2 × LB. ఇది మనకి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రం. దీనికి హెచ్తో గుణించాలి. చూడండి, ప్రక్కతల వైశాల్యం అంటే దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతకి హెచ్తో గుణించేస్తే వచ్చేదే ప్రక్కతల వైశాల్యం. చూడండి, ఇప్పుడు దీర్ఘ చతురస్రం ఉంది కదా, దీని యొక్క చుట్టుకొలత ఇదనమాట. మరి దాన్ని ఎత్తుతో గుణించినప్పుడు దీర్ఘఘనం ఏర్పడుతుంది. దీర్ఘఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం వస్తుంది. సంపూర్ణతల వైశాల్యానికి సూత్రం ఏంటంటే 2 × LB + BH + LH అనేది సంపూర్ణతల వైశాల్యం. కర్ణం పొడవుకి సూత్రం √L² + B² + H². ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రక్కతల వైశాల్యం 2 × L + B × H. మరి సంపూర్ణతల వైశాల్యం 2 × LB + BH + LH. కర్ణం పొడవుకి సూత్రం √L² + B² + H². నెక్స్ట్ వన్ స్తూపం. స్తూపం యొక్క వ్యాసార్థం 6, మరి హెచ్ అనేది స్తూపం యొక్క ఎత్తు. మరి ఘనపరిమాణానికి సూత్రం πr² అండి. అంటే వృత్తం యొక్క వైశాల్యానికి హెచ్తో గుణిస్తే వచ్చేది ఘనపరిమాణం. దీర్ఘ చతురస్ర వైశాల్యానికి హెచ్తో గుణిస్తే వచ్చేది ఘనపరిమాణం ఎట్లానో, మరి వృత్తం యొక్క వైశాల్యానికి హెచ్తో గుణిస్తే వచ్చేటటువంటిది స్తూపం. మరి వృత్తం యొక్క చుట్టుకొలతకి హెచ్తో గుణిస్తే వచ్చేది ప్రక్కతల వైశాల్యం. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతకి హెచ్తో గుణిస్తే వచ్చేది ప్రక్కతల వైశాల్యం. మరి సంపూర్ణతల వైశాల్యం వచ్చేసరికి 2πr h + r. 2πr × h + r అనేది స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి సూత్రం. నెక్స్ట్ వన్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.